అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ టాక్సేషన్ సిస్టమ్. మన భారతదేశంలో టాక్సెస్ ఎట్లున్నాయి, అసలు ఎట్లా నడుస్తుంది, మనకు కట్టిన టాక్సెస్కి మనకి లాభాలు ఎట్లా వస్తున్నాయి అని మనం కొంత మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇవాళ మన ట్యాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అని అంటే, మొన్న ట్యాక్స్లు పాత కార్లు, కొత్త కారు మన దగ్గర ఒక కారు ఉందనుకోండి, దాన్ని అమ్మేసినాం అనుకోండి, దానిపైన ఎంత ట్యాక్స్ కట్టాలి అనే దానిపైన క్వశ్చన్ అనమాట. అయితే అది ఎట్లాంటిదంటే 12% నుంచి 18% పెంచిండ్రు. ఇది బాగా మందికి చాలా కన్‌ఫ్యూజింగ్ ఉందనమాట. ఇది ఎట్లా పెరుగుతది? అసలు మళ్ళా టాక్సులు పెంచిందేంది? ఇదేం తలకాయ నొప్పని. కానీ స్మార్ట్‌గా మూవ్ చేసింది ప్రభుత్వం. ఎట్లా స్మార్ట్‌గా మూవ్ చేసింరంటే, అన్నిట్లలో టాక్సులు పెంచిర్రు కాబట్టి, ఇండ్ల తగ్గిస్తున్నారు అని చెప్పి, మొన్న కూడా తగ్గించినాం కదా! పాత కార్లలో టాక్సు అని చెప్పి చూయించడానికి ఇది చేసిండ్రు. ఇండ్ల ఇంటర్‌కేసెస్ మంచిగా తెలవాలి ప్రజలారా. వినండి. ఈ వీడియో ఎట్లుంటదో ప్రాపర్‌గా వినండి. మీకు తెలుస్తా ఉంటది. ఇగో మీకు చూపిస్తాను చూడండి. లెట్స్ సే ఓకే. లెట్స్ గో హియర్ రైట్. మనకు టాక్సెస్ ఎట్లున్నాయంటే ఓ 15,00,000 జీతం వస్తుందనుకో మనం ఎవరికన్నా. 15,00,000 జీతం వస్తే వాళ్ళకేమైతది 30% ట్యాక్స్ పోతది. అంటే 30% పోతే ఎంత? 3 1 నా 11,50,000 వస్తది ఇప్పుడు ఈళ్ళకు. అవునా? 11.5 లాక్స్ వస్తది. 11.5 లాక్స్ వస్తే ఇక వీటి మీద టాక్సులు చూడండి. కారు లెట్ అస్ సే నెలకు 20,000 పెట్రోల్ వాడతారు అనుకుందాం. 20,000 పెట్రోల్ వాడితే అందులో 10,000 రూపాయలే కట్టాలి యాక్చువల్లీ. అవునా? అంటే సంవత్సరానికి ఇంకో 1,20,000 రూపాయలు. ఎంతైంది ఇది? నీ జీతంలోకెళ్ళి ఇప్పుడు మళ్ళా 1,20,000 రూపాయలంటే నీకు 10,00,000 కాడికి 10,00,000 30,000కి వచ్చింది. తర్వాత దీనికి జీఎస్టీ ఏదైనా వాడుకో మళ్ళీ దానికో జీఎస్టీ. ఇదో 30%. అంటే ఇండ్లకెళ్ళి 30% పెట్రోల్‌కి తీసేస్తే మళ్ళీ ఏమైతది ఇండ్లకెళ్ళి లెట్ అస్ అస్యూమ్ 30%. 30% అంటే మళ్ళొక 6,000. ఓకే. సో లెట్స్ సే 10,25,000 కాడికి వేసుకుందాం మనం. ఇక వెహికల్ ఎవరైనా కొంటే అది 30% ట్యాక్స్. అదైతే అసలు వశపడని ట్యాక్స్ అనుకోండి. ఇక ఎడ్యుకేషన్ కంపల్సరీ పిల్లలు హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్సూరెన్స్‌లో అందరికీ ఉండుడే. లేకుంటే ఇయాలటి మెడికల్ బిల్స్ తట్టుకోవడం చాలా కష్టమైన పని. ఇది అమెరికన్ బిల్స్ లాగా ఉన్నాయి. ఈ బిల్స్ చూస్తే నాకే పరేషాన్ అవుతది అప్పుడు ఇప్పుడు. సో లెట్ అస్ గో ఓవర్ హియర్. అయితే ఇప్పుడు 18% అంటే మనం సంవత్సరానికి ఇద్దరు పిల్లలు వేసుకుందాం మనం పిల్లలిద్దరికి. ఇద్దరు పిల్లలైతే తలా 1,00,000. నేను ఎక్కువేమి వేస్తలేను. యావరేజ్ ప్రైసే వేసిన. సో 2,00,000. 2,00,000 అంటే ఎంత? 36,000 మళ్ళా ఇది. సో ఓవరాల్‌గా నీకొచ్చేది 10,00,000 రూపాయలు ఇప్పుడు. నీకు 15,00,000 సంపాదిస్తే ఇక నీ బేసిక్ ఖర్చులు పోగా ఇంతొస్తది. ఇక మనకు రెగ్యులర్‌గా ఇంట్లోకి గ్రాసరీస్ ఇవి అవి కొంటూనే ఉంటాం కదా! మళ్ళీ అవన్నిటికి వ్యాట్‌లు, జీఎస్టీలు ఇవన్నీ తగులుతూనే ఉంటాయి. ఇవి తగులుతా ఉంటే అవన్నీ లెక్కలన్నీ పూడ్చుకునేసరికల్లా మనకు 8,00,000 కంటే ఎక్కువ మిగలదండి. 8,00,000 అంటే మొత్తం ఓవరాల్‌గా ట్యాక్స్‌లన్నీ తీసేస్తే సగం అటు, సగం ఇటు. ఇదే మరి ఇది కరెక్టా కాదా అంటే నేను మీకు చూపిస్తా ఇప్పుడు ఎట్లా కరెక్టో కాదో. దానికంటే ముందు ఇది ఒక్కసారి చూడండి. మన రూపీ డిప్రిషియేట్ అయితేనే ఉంది. కంటిన్యూయస్‌గా డిప్రిషియేట్ అయితుంది. లెట్ అస్ సే 2014లో మోడీ గారు వచ్చినప్పుడు లెట్ అస్ సే ఇది ఒక 45 కాడ ఉందనుకుందాం. 45 కాడ ఉంటే ఇవాళ ఇది 85 కాడ ఉంది. అంటే డబుల్ అయింది. 45 నుంచి 85కి పోయింది ఇప్పుడది. సో అంటే ఏమన్నట్టు మనం యావరేజ్‌గా ఇంతకంటే ముందు పెట్రోల్‌కి రూ. 100 కట్టేదుంటే ఇప్పుడు 200 కట్టాలన్నట్టు. ఆ టైప్‌లో ఉంటది లెక్క. సో ప్రతి ప్రాడక్ట్ ఎందుకంటే పెట్రోల్ ప్రైస్ పెరిగింది అంటే డాలర్ డిప్రిషియేట్ అయితుందంటే మోస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ ప్రైసెస్ పెరుగుతూనే ఉంటాయి అన్నట్టు. అదే లెవెల్‌లో పెరుగుతా ఉంటాయి. అంటే ఏమన్నట్టు ఇంతకంటే ముందు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేది ఉంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ రూ. 100 ఉంటే ఇవాళ రూ. 200 కట్టాల్సొస్తది. సో దట్ ఈస్ వేర్ ఇట్ స్టాండ్స్. అయితే ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కట్ చేసి మనం కొంచెం ముందుకెళ్దాం. ఇక ఈ టాక్సెస్ ఇవన్నీ చూస్తా ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మీకు. అయితే ఈ పాతదానికి, కొత్తదానికి ఇప్పుడు కార్ టాక్సెస్ ఉన్నాయి కదా! పాతదాని మీద లెట్ అస్ సే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చిన కదా చూడండి. పాత సిస్టము, ఇదేమో కొత్త సిస్టమ్ ఆఫ్ జీఎస్టీ. మనం కార్ సేల్ చేసినప్పుడు. పాత దాంట్లో ఇప్పుడు లెట్ అస్ సే ఒక 5,00,000 కారు 6,00,000కి అమ్మినాం అనుకోండి. ఈ 6,00,000కి ఇగో ఈ 28% టాక్స్ ఏసేస్తుండే. అంటే రూ. 1,68,000 టాక్స్ కట్టాలి అప్పుడు వాళ్ళకి. ఇక మళ్ళీ దానికి సెస్ అది ఇంకో 1% ఉంటుంది యావరేజ్‌గా. సెస్ అంటే ఏదో గవర్నమెంట్ నామినల్ టాక్స్ అని ఒకటి ఉంటదనమాట అట్లా. సో, అది ఇంకో పర్సెంటేజ్. అంటే ఓవరాల్‌గా ఓ 1,70,000 ఏసుకుందాం మనం. 6,00,000 కారు అమ్మితే ఇగో ఇంత డబ్బులు కట్టేది. 1,70,000. ఇప్పుడు కొత్తగొచ్చిన పద్ధతిలో ఏందంటే 5,00,000 మన కార్‌ని మనం మంచిగా అప్‌గ్రేడ్ చేసి ఏమన్నా అమ్మినాం అనుకో 6,00,000కి అంటే రూ. 1,00,000 ఉండాలి. ఈ రూ. 1,00,000కి టాక్సెస్ ఇంతకంటే ముందు 12% ఉండేది. ఇప్పుడు దీన్ని 18% చేసిందనమాట మామూలుగా టాక్సెస్. సో, ఇది 18% కట్టాలి. విచ్ ఈజ్ ఓకే.
కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఓకే, ఇది మంచి పద్ధతి చేసిండ్రు. కానీ ఇది ఒక్కతే బూచి చూయించి మస్తు ట్యాక్సులు తగ్గించడం అని చెప్పి ఒక పెద్ద ప్రక్రియకు కొనుక్కున్నారు. ఎవరండి అసలు ఒక 5,00,000 కార్‌ని 6,00,000కు కొనేటోళ్ళు ఎంతమంది ఉంటారు? ఎన్ని కార్లు అమ్ముడుపోతాయి? ఎవ్రీ ఇయర్ యాన్యువల్‌గా చూసుకుంటే కొత్త కార్ అయితే ఫస్ట్ ఇయర్ ఒక 15%, ఒక 20% ఇన్సూరెన్స్ వాళ్ళ ప్రకారం కొన్ని కొన్ని ఇన్సూరెన్స్ ఒక టైప్ తీసేస్తాయి. ఒక 5 ఏళ్ళు అయితే ఆ కార్ వాల్యుయేషన్ 50% కాడికి వస్తుంది. కార్ వాల్యూ 50%కి వచ్చినప్పుడు ఎవరైనా మన 10,00,000 కార్‌ని 5,00,000కి కొంటారు గానీ, మన 10,00,000 కార్‌ను 12,00,000కి కొంటారా ఎవరన్నా? అంటే మనం ఎటు ఆలోచిస్తున్నాం అనేది చూడాలి. ప్రజలు అంటే ఈ గవర్నమెంట్ ఎటు ఎటు తిప్పుతుంది? మన జేబులోకెళ్ళి పైసలు తీసుకొని ఎటు దిక్కు తిప్పుతుంది? ఎవరి దగ్గరికెళ్తున్నాయి డబ్బులు? చూపిస్తాయి. ఇంక కొంచెం కిందకొచ్చి చూడండి ప్రజలారా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ నేను. ఇదేంటంటే ఒక మహేంద్ర థార్ కార్ ఇది. మహేంద్ర థార్ ఉంటుంది కదా! మన అందరికి తెలిసిందే కదా! ఈ కారు దీని వాల్యూ బేస్ ప్రైస్ ఎంతున్నది? ఇగో 11,65,000 రైట్. దీనికి ఓవరాల్‌గా అన్ని టాక్సులు కలుపుకొని చూస్తే 20,60,000 అయితుంది. అంటే 11,00,000 కారు 20,00,000కి కొంటున్నావు అనమాట నువ్వు. అంటే డబుల్ ద ప్రైస్ కొంటున్నావు నువ్వు. అంటే 45% టాక్స్ అయింది. ఇదేమి టాక్సెస్ ఇగో స్టేట్ జీఎస్టీ 14, సెంట్రల్ జీఎస్టీ 14, సెస్ ఇంకో 20% కలిపారు దీనికి. ఇంకో ఇదేమో ఇది టీసీఎస్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బయింగ్ యువర్ కార్, అంటే నువ్వు సెల్లర్ దగ్గర అంటే ఇప్పుడు మీ షోరూమ్ ఉంటుంది కదా, ఆ షోరూమ్ ఆయనకు 1% కడతాం. ఇది తర్వాత రోడ్ ట్యాక్స్, ఇక ఇన్సూరెన్స్, ఇవన్నీ కలుపుకుంటే చూడండి 20,00,000 అవుతుందండి. 10,00,000 కార్కి 20,00,000 అవుతుందంటే ఎంత డబ్బు కడుతున్నాం. అసలు ఇంత డబ్బు కడితే ఇది ఎట్లున్నదంటే ఇది మనకు ట్యాక్స్‌లు అమెరికన్ టైప్‌లో ఉన్నాయి. మన ఫెసిలిటీస్ అన్నీ చూస్తేనేమో ఆఫ్ఘనిస్తాన్ లెక్క ఉన్నది. ఇట్లున్నది ఈ స్టోరీ. ఇగ మనకు తెలవంది ఏముంది ఇందుల? మనం కొత్తగా చెప్పేది ఏముందిలే గానీ ఇప్పుడు ఒకటి చూపిస్తా మీకు చూడండి. ఇగో ఇవి ఉంటాయి మన రోడ్లు. దీనికి ఇగో ఇట్లాంటి ట్యాక్స్‌లు. ఇగో స్కూల్స్ మన పిల్లలు ఇప్పుడు మనం ఇట్లాంటి గవర్నమెంట్ స్కూల్ చాలా బ్యాడ్‌గా ఉంటాయి కాబట్టి పంపలేక వీ హావ్ టు సెండ్ దెమ్ టు గుడ్ స్కూల్స్. అంటే గుడ్ స్కూల్స్ అంటే ఇప్పుడు మనం దానికి ఎంతో బిల్ కట్టాలి. కానీ టాక్సెస్ మాత్రం ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి ఎడ్యుకేషన్ ట్యాక్స్. ఇక హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్‌కి పోతే ఇక దాని స్టోరీ వేరే ఉంటది ఆ ఫెసిలిటీస్‌ది. ఇక అసలు మనం చెప్పనే వద్దు ఇక ఆ ఫెసిలిటీస్. ఇక రైల్వే స్టేషన్‌ల ఇగో చూడండి ఊరుకుంటా పోతుండ్రు. ఈళ్ళు బయట నిలబడి ఎట్లా పడితే అట్లా పోతుండ్రు. ఇట్లాంటి సిట్యుయేషన్ ఉంటది. అయితే దీనికి ఇంకో ఓ సైతాన్ బ్యాచ్ ఒకటి ఉంటది. ఈ సైతాన్ బ్యాచ్ ఏం చేస్తదంటే ఇగో ఇట్లాంటి రోడ్డు చూపిస్తారు. ఇట్లాంటి రోడ్డు చూపించి ఇట్లాంటి రోడ్డు కూడా ఉన్నాయి. నువ్వు ఇట్లాంటి రోడ్ల గురించి ఎందుకు మాట్లాడతలేవు అని చెప్పి ఓ కింద కామెంట్లు పెడతా ఉంటారు. నేను దీనికి చెప్తా. ఇట్లాంటి రోడ్లల్లా నువ్వు 100 కిలోమీటర్లు నడిపితే నీకు రూ. 200 టోల్ ట్యాక్స్ ఏస్తాడు. అవునా? ఇట్లాంటి దగ్గర రూ. 100 కిలోమీటర్లు నడిపితే నువ్వు రూ. 200 ట్యాక్స్ ఏస్తాడు. అంటే టోల్ ట్యాక్స్. 200 అంటే 200 అని కాదు. జస్ట్ ఐయామ్ టెల్లింగ్ అన్ యావరేజ్ ఫిగర్. అంటే నువ్వు వెళ్ళిన దానికంటే ట్యాక్సే ఎక్కువ కడతావు అక్కడ. సో, మనకు అర్థమైతలేదా అది? సో, వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఈస్ ఇంతింత ట్యాక్సులు వసూలు చేసి, జీఎస్టీ ప్రతిదాని మీద వసూలు చేసి, ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇంకా సెస్సులు పెట్టి, రకరకాల ట్యాక్సులు పెట్టి ప్రపంచంలోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పినాను కదా ప్రజలారా, ఈ కార్ లైఫ్ స్టైల్, ఈ కార్ ప్యాటర్న్ ఎట్లుందో మీకు, ఈ కార్ ఇప్పుడు తార్ కార్ ఉంది కదా, ఈ తార్ కార్ ప్యాటర్న్ ఎట్లుందో మన 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 పాలసీస్ కూడా, మన జీవితం కూడా ఇట్లనే ఉంటుంది. యావరేజ్గా ఇదే పద్ధతులలో నడుస్తూ ఉంటుంది. సో ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ వన్ థింగ్. ఈ కారు వాల్యూ ఇప్పుడు ఎట్లయితే 11,00,000 ఉన్న కారు మనం 20,00,000 పెట్టి కొంటున్నామో, మన 15,00,000 ఉన్న జీతము మన చేతికొచ్చేసరికి 8,00,000 ఉంటది గ్రాస్‌గా. మిగతా అన్ని ట్యాక్స్‌లలో ఎళ్ళిపోతాయి. జస్ట్ లైక్ దిస్. ఇంకా వేరే ఏమీ తేడా లేదు. సో, ఇంతింత ట్యాక్స్‌లు కడుతున్నప్పుడు మనకు ప్రశ్నించుకునే హక్కు లేదు. మనకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పే హక్కు లేదు. ఎందుకంటే అవి ఎవరైనా మాట్లాడితే తీసుకుపోయి జైల్లలో యేసుడు, వాళ్ళ మీద కేసులు పెట్టుడు, ఇక రకరకాల స్టోరీలు నడుస్తా ఉంటాయి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అందరికీ. మీరు అంటే ఈ టాక్సేషన్ సిస్టమ్స్ గురించి నేర్చుకోండి ప్రజలారా. లైక్ నేర్చుకొని వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ ది సిట్యుయేషన్. ఏది దేశానికి మంచిదో ఆలోచించండి. మనం ఇంతింత ట్యాక్సులు కడతా ఉంటాం. మన అంబానీ అదానికి ఇది తెలిసిందే కదా! ఈ అంబానీకి అదానికి ఎంత కట్టిండంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో ఒక 20,00,000 కోట్ల వరకు మాఫీ వచ్చేసింది ఆయనది. ఆయన మొత్తం ప్రాజెక్ట్ వాల్యూ 25,00,000 దాకా ఉంటదేమో, అదొక 20,00,000 దాకా మాఫీ వచ్చేసింది. అట్లాగే ఈ లాస్ట్ 10 ఇయర్స్‌లో 16,00,000 క్రోర్స్ అంటే 16,00,000 కోట్ల మన ట్యాక్సులు కార్పొరేటర్లకు, మోడీకి తెలిసిన పెద్ద పెద్దోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్లు ఉంటారు కదా! వాళ్ళందరికీ ఏంలా సవలతులు ఎసొంటియి అంటే 12,00,000 ఆళ్ళకి వాళ్ళకే ఎళ్ళిపోయినాయి. అంటే పెద్ద కార్పొరేట్ కంపెనీస్‌కే ఎళ్ళిపోయినాయి. ఇక చిన్న చిన్న కార్పొరేట్స్‌కి కొంత పోయినాయి 4,00,000 గానీ మెజారిటీ ఆఫ్ ద చంక్ హాస్ వెంట్ ఓవర్ దేర్. సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే
ఇంతింత డబ్బు, ఇంతింత వ్యవహారం మనము మరి కడుతున్నప్పుడు మనం కొంత ఆలోచించుకోవాలి. ఆర్ వి యుటిలైజింగ్ దట్ సర్వీసెస్? లేదు మనం ఆ సర్వీసెస్ యుటిలైజ్ చేసుకుంటలేము అన్నప్పుడు ఎందుకు యూటిలైజ్ చేసుకుంటలేమని క్వశ్చన్ మార్క్ రేజ్ చేసుకోండి. క్వశ్చన్ మార్క్ రేజ్ చేసుకోండి, దానికి క్వశ్చన్స్ వేయండి, దానికి అందరినీ అసలు బాధ్యులను చేయండి. ఎప్పటిదాకంటే మనం బాధ్యులను చేయమో ప్రజల్ని, మన కష్టాలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇక నుంచి ఇన్ఫ్లేషన్ ఇండియాలో చాలా ఎక్కువ పెరుగుతుంది. ఎంత ఎక్కువ పెరుగుతుంది అంటే ఖచ్చితంగా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది సింగపూర్ టైప్లో ఉంటుంది. అందరు ఇన్సూరెన్స్ తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి, ఎందుకంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిజాస్టర్ వెరీ సూన్. ఓకే, సో ప్రజలారా ఈ వీడియో ఇప్పటికే లెంతీ అవుతుందని చెప్పి ఇంకా ఇక్కడ ఆపేస్తున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి. సో ఓవరాల్గా టాక్సేషన్ సిస్టమ్స్ గురించి మాత్రం నేర్చుకోండి. ఓకే దెన్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్.